మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను శిరీష. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు, శ్రీ లలితాదేవి ఉపాసకులు, బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. గురుగారు, ఈ డిసెంబర్ మాసంలో ముఖ్యంగా మిథున రాశి వారికి ఎలా ఉండబోతుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించారు? మిథున రాశి అంటేనే అద్భుతమైన తెలివితేటలు. అయితే ఇప్పుడు ప్రజెంట్ వాళ్ళ గురువు రాశిలో సంచరిస్తున్నాడు. సప్తమంలోకి 7వ తేదీ నుంచి కుజుడు వస్తున్నాడు. దశమంలో శని, భాగ్యస్థానంలో రాహు, 3వ స్థానంలో కేతు, 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయి. పంచమంలోకి లగ్నాధిపతి వెళ్ళి కూర్చున్నాడు. అయితే ఈ యొక్క గ్రహస్థితి వల్ల అసలు వీళ్ళకి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి, ఏ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా తెలుసుకోవాలి గోచారంలో ఎప్పుడు కూడా. అదేవిధంగా దేవతారాధన, ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఫస్ట్ ఆఫ్ ఆల్ సప్తమాధిపతి దశమాధిపతి ఎప్పుడైతే లగ్నంలో ఉన్నాడో కొంచెం వివాహ నిర్ణయాలు, వివాహ జీవిత భాగస్వామితోని లేదా బిజినెస్ పార్ట్నర్స్తోని స్ట్రెస్ ఉంటుంది వీరికి. ఉద్యోగంలో కూడా కాస్త ఓవర్ వర్క్ ఇది ఉంటుంది. ఇంటీరియర్ డిజైనింగ్స్, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి ఫస్ట్ వీక్ చాలా బాగుంటుంది. అయితే వీరికి 6వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు కాబట్టి 20వ తేదీ వరకు స్త్రీమూర్తితో అంటే ఆడవారితో ఎటువంటి గొడవలు, ఘర్షణలు ఇవి పెట్టుకోకూడదు. ఓకే, మరి స్త్రీలు ఏంటంటే స్త్రీలు కూడా స్త్రీలతో పెట్టుకోకూడదు గొడవలు. ఇది పర్టికులర్గా చూసుకోవాలి, ఎందుకంటే 6వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నాయిగా, అందుకని. అయితే వీళ్ళకి ఫస్ట్ వీక్లో మాత్రం క్రియేటివ్ ఫీల్డ్లో ఉంటారు కదా కొంతమంది, క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి చక్కగా కలిసి వస్తుంది. గుర్తుపెట్టుకోండి, బాగా కలిసి వస్తుంది క్రియేటివ్ ఫీల్డ్లో ఉండేటువంటి వారికి. కొంచెం ఎక్కువ ప్రెషర్ ఉంది, తగ్గాలి అంటే కనుక ఈ మిథునం వారికి శనగలు ఉంటాయి కదమ్మా, శనగలు, కందులు, నువ్వులు దానంగా ఇవ్వడం కానీ, లేకపోతే గోవుకి అరటికాయలు, క్యారెట్స్, బెల్లము తినిపించడం కానీ ఇవి ఎక్కువగా చేస్తుండాలి. ఇంకా అంత స్తోమత లేదు అని అనుకునేటువంటి వారు చక్కగా ఏం లేదు, నవగ్రహాలు ఉంటాయి కదా, నవగ్రహాల్లో శని, కుజ, గురుకేతు గ్రహాల దగ్గర దీపారాధన కనుక చేసుకున్నట్లయితే సరిపోతుంది. ఫైనాన్షియల్గా యావరేజ్గా ఉంటుంది. కొంచెం వీళ్ళు ఆదివారం, మంగళవారం అగ్రిమెంట్స్ ఏమీ చేయకూడదు వీరు పర్టికులర్గా. ఓకే, ఇక ఎప్పుడైతే ఈ గురువు లగ్నంలో ఉన్నాడో, ముఖ్యంగా లగ్న గురువు ఎప్పుడు కూడా పౌరహిత్యం చేసేటువంటి వారికి, స్పిరిచువల్ రంగాల్లో ఉండేటువంటి వారికి, హోమాలు గట్రా చేయించేటువంటి వారికి వాళ్ళకి అనుకూలంగానే ఉంటుంది చెప్పాలంటే, వాళ్ళ గురించి ఇబ్బంది ఏం లేదు. కాకపోతే ఏంటంటే కొంత సామాజిక సంబంధించినటువంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త వహించాలి. గురుగారు, ముఖ్యంగా మరి మాసంలో విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు? విద్యార్థులకు కొంచెం టఫ్ కాంపిటీషన్స్ ఉంటాయి చెప్పాలంటే. కొన్ని రీసెర్చ్ చేయడం వల్ల కూడా కొంతవరకు వీళ్ళకి కలిసి వస్తుంది చెప్పాలి అంటే. కాకపోతే కొంచెం స్ట్రెస్ ఉంటుంది చెప్పాలంటే. ఇక భాగ్యస్థానంలో రాహు సంచారం జరుగుతుంది కాబట్టి విదేశాలకు వెళ్ళి అక్కడ ఏదైనా ఉన్నత విద్యలు చదువుకోవడానికి మాత్రం ఖచ్చితంగా అనుకూలంగా ఉంది, అందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే ఎప్పుడైనా భాగ్యస్థానంలో రాహు సంచారం జరిగేటప్పుడు అమావాస్యలు వస్తుంటాయి చూసారా మనకి, అమావాస్యలు కొన్ని పర్వదినాలు ఉంటాయి. అటువంటి సమయంలో పితృదేవత ఆరాధన కనుక చేసుకున్నట్లయితే మరింత బాగుంటుంది. మీరు ఎప్పుడు కూడా భాగ్యంలో రాహు సంచారం జరుగుతుంది అంటే పితృదేవత ఆరాధన మస్ట్ అన్నమాట. ఎందుకంటే ఇక్కడ మనకి దేవతారాధన, పితృదేవతారాధన రెండు ఉంటాయి. పితృదేవతలు మనల్ని రక్షిస్తూ ఉంటారు, సో అది పర్టికులర్గా గుర్తుపెట్టుకోవాలి. కాస్త వర్క్ స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది, ఎంతైనా దశమంలో శని కదా. కొంచెం ఎలా ఉంటుందంటే కొంత సిచ్యువేషన్స్ వీళ్ళకి పొమ్మం లేక పొగబెట్టడం అంటారు చూసారు ఒక సామెత. ఆ రకంగా ఏంటంటే ఆ జాబ్లో కొంచెం ఇతను ఎలాగైనా పంపించేసాలి, ఈవిని ఎలాగైనా పంపించాలి, ఓవర్ వర్క్ ఇవ్వడం, కొంచెం అవమానించడం జరుగుతుంటుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లో నేను వదిలేస్తాను, ఇంకోటి చూసుకుంటాను, నేను ఇంకో జాబ్ చేతిలో లేకుండా మాత్రం తొందరపాటు పడి ఎటువంటి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకూడదు, గుర్తుపెట్టుకోవాలి. మీరు ఎక్కువగా అమ్మవారి ఆరాధన ఎక్కువగా చేయాలమ్మా. ఎంత అమ్మవారి ఆరాధన చేస్తుంటే అంత మంచిది. ఫస్ట్ వీక్లో చేసేటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో చాలా మంచి ఫలితాలు ఇస్తుంది. అంటే మంచి సహజంగానే వీళ్ళు మంచి ఆలోచన పరులు, మంచి థింకింగ్ లెవెల్స్ చాలా బాగుంటాయి మిథునం వారికి. ఎందుకంటే నడిచే గూగుల్ అని చెప్తుంటాను ఎప్పుడు కూడా, నాలెడ్జ్ బాగా సంపాదించుకుంటారు. ఫస్ట్ వీక్ ఎప్పుడైతే పంచమంలో ఉన్నాడో లగ్నాధిపతి వెళ్ళి ఖచ్చితంగా అక్కడ కొంతమంది అంటే బిజినెస్ వాళ్ళే కొంచెం ఫ్రెండ్స్ అవ్వడము, కొద్దిగా అంటే ఫ్రెండ్లీగా ఉండే వాళ్ళతో కొంత పెళ్లి ప్రపోజల్స్ పెడితే అవి సక్సెస్ అవ్వడము, ఇటువంటివన్నీ కూడా జరుగుతాయి వీరికి. రాజకీయ రంగంలో ఉన్న వారికి ఎలా ఉండబోతుంది అంటారు మరి? రాజకీయ రంగాల్లో ఉండేటువంటి వారికి కొంతమంది బిజినెస్ పీపుల్ యొక్క సపోర్ట్ లభిస్తుంది ఫస్ట్ వీక్ చెప్పాలంటే.
ఎందుకంటే కొంతమంది కొన్ని పార్టీలకు చూడండి ఫండ్ ఇస్తుంటాయి కొన్ని పెద్ద పెద్ద అట్లా లభిస్తుంది. గురుగారు, ముఖ్యంగా ఈ రాశి వారు ఎవరైతే ఓన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటారు, సో ఈ మాసం అనుకూలంగా ఉందంటారా వీరికి? చెప్పాలంటే అనుకూలంగానే ఉందని చెప్పాలి. ఎందుకంటే పంచమ బుధుడు కదా, ఫస్ట్ వీక్ అయితే అనుకూలంగా ఉంది. కాకపోతే ఎప్పుడు కూడా మీరు ఏదైనా ఒక బిజినెస్ ప్రారంభించాలన్నప్పుడు మీ పర్సనల్ చార్ట్లో బుధుడు ఎలా ఉన్నాడో చూసుకోవాలి. బుధుడు బాగున్నాడు, పాయింట్ నెంబర్ 1 బిజినెస్ చేయొచ్చు. బుధుడు పాడైపోయాడు కానీ బిజినెస్ చేయాలనే ఆకాంక్ష ఉంది, ధనాధిపతి బిజినెస్నే ధనం ఇస్తా అంటున్నాడు, అప్పుడు ఏ బిజినెస్ చేయాలో ఎంచుకోవాలి. సర్వీస్ ఓరియంటెడా, ప్రోడక్ట్ ఓరియంటెడా? ఆ సర్వీసెస్లో కూడా ఏంటి, చాలా ఉన్నాయి సర్వీసెస్, మెడికల్ సర్వీసెస్సే. అట్లా ఏంటి సర్వీసెస్ ఎంచుకొని అలా వెళ్ళాలి. ఇది కరెక్ట్ టైమా కాదా, ఒక 3 నెలలు ఆగాల, 6 నెలలు ఆగాల చూసుకొని అప్పుడు దాన్ని బట్టి చేసుకోవాలి. గురుగారు, ఓవరాల్గా మరి ఈ రాశి వారు, మిథున రాశి వారు ఈ మాసం అంతా ఏ దైవాన్ని పూజించమంటారు, ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు? లక్ష్మీ నరసింహస్వామి లేదా లలితా సహస్రనామాలు చేసుకోవడం మంచిది. గురుగారు, ఇంతవరకు మనము గోచార జాతకాల గురించి చెప్తున్నారు, సో వ్యక్తిగతంగా మన జాతకాలని ఎలా తెలియజేస్తారు గురుగారు? ఏం లేదమ్మా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గోచార ఫలితం ఈజ్ ఇప్పుడు మార్కెట్ ఎట్లా ఉంది, బయట వాతావరణం ఎలా ఉంది అలాంటిది. పర్సనల్ చార్ట్ ఈజ్ మనము కంప్లీట్గా ఈ జీవుడు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నేను ఒక అమీర్పేట వెళ్ళాలి, ఆటోలో వెళ్ళొచ్చు, కారులో వెళ్ళొచ్చు, మెట్రోలో వెళ్ళొచ్చు, ట్రైన్లో వెళ్ళొచ్చు, ఉదాహరణ చెప్తున్నా. రకరకాల మార్గాల ద్వారా వెళ్తా, బైక్ మీద వెళ్తా. అసలు నేననేవాడిని శక్తి లేదు, నాకు జ్వరం వచ్చింది, ఎలా వెళ్తా? మన నీరసంగా ఉంది, నేను వెళ్ళలేనంట. అంటే ఇన్ని ఉన్నాయి. కానీ అదే గోచారంలో ఇప్పుడు క్యాబులు బంద్ అయ్యాయి, ఆటో ఆప్షన్ ఉంటుంది. ఆటోలు కూడా తిరగట్లేదు, ఫ్రెండ్ బైక్ వేసుకొని వెళ్ళొచ్చు, నా బైక్ ఉంటే వెళ్ళొచ్చు. అవునా? అంటే ఏదో ఇంకొక ఆప్షన్లో మనం వెళ్తాం, గోచారం సరిగ్గా ఉండాలి. కానీ మనమే సరిగ్గా లేకపోతే అసలు ప్రయాణమే జరగదు. అలాగే పర్సనల్ చార్ట్ ఈజ్ మనం పుట్టినప్పుడు ఏ గ్రహాలు అయితే ఎక్కడెక్కడ ఉన్నాయి, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి లగ్నం ఏమిటి, నక్షత్రం ఏమిటి, దశలే నడుస్తున్నాయి, ఎటువంటి యోగాలతో జన్మించాం, ఇవన్నీ ఎలా జరుగుతాయంటే పూర్వజన్మల్లో మనం చేసుకున్న కర్మ ఆధారంగా ఇవన్నీ ఏర్పడతాయి. అంటే మనం మంచి రాయల్గా ఉంటాయి ఇంట్లో, మంచి తల్లిదండ్రులు, మంచి వాళ్ళతో పుట్టామంటే లగ్నం బాగుందని అర్థం. మంచి సంపాదన, కొంతమంది చోటు పెద్దగా చదవకపోయినా బాగా సంపాదిస్తారు, లక్షల కోట్లు సంపాదించేస్తున్నాడు. తీరా చూస్తే 7వ తరగతి చదువుకున్నాడు. నేను చూసే ఒక జాతకం 3వ తరగతి చదువుకున్నాడు, ఆయన సంతకం కూడా పెట్టరని రాజు, నెలకు ₹1,00,00,000 సంపాదిస్తున్నాడు. ఎట్లాగంటే అంతే ధనయోగం ఉంది, సంతకం కూడా పెట్టరని రాదు ఆయనకి, పెద్ద యాడ్ ఏజెన్సీ నడిపేస్తున్నాడు. ఏం చేస్తాం? అంతే. అంటే అతనికి టీము అంతా అలా కుదిరారు. అలా ఏంటంటే ధనయోగాలు బాగుంటే, ఇక్కడ ధనయోగాలు బాగుండడం ఒక ఎత్తు, ఎందులో ధనయోగం ఉందో తెలుసుకోవడం ఒక ఎత్తు. మన పర్సనల్ చార్ట్లో అసలు మీకు ధనయోగం ఎందులో ఉందో తెలుసుకుంటే మీరు ఆ సంబంధించినటువంటి ఎడ్యుకేషను, సంబంధించిన వ్యాపారం చేస్తే ఆటోమేటిక్ కలిసి వస్తుంది. ఇక మనం ఎప్పుడు మనకి డబ్బులు ఇబ్బంది వస్తుందంటే మనకి కలిసి రాని దాంట్లో మనం వేలు పెడతాము, అది మీకు కలిసి రాదు. ఎలా వస్తుంది? ఇప్పుడు భూమి లోపల ఇక్కడ వాటర్ పడతాయంటే అక్కడే తవ్వాలి, ఇంకో దగ్గర తవ్వితే ఏమవుతుంది? శ్రమ, ధనం వేస్ట్, శ్రమ వేస్ట్. ఎలాగో ఇది కూడా అంతే. అలాగే కొంతమందికి అన్నదమ్ములతో గొడవలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి అంటే మీరు పూర్వజన్మలో చేసిన అన్నదమ్ములతో, నక్కచెల్లెలతో చేసిన గొడవలు ఈ జన్మలో కర్మ రూపంలో వస్తుంది. అలాగే ఏం చదువుకోవాలి, అసలు ఏ దిశలో మీరు ఇల్లు కట్టుకుంటే మంచిది. ఆల్ డైరెక్షన్స్ ఈజ్ గుడ్, కానీ ప్రతి ఒక్కరికి ఒక డైరెక్షన్ మీకు అద్భుతమైన యోగాన్ని ఇస్తుందని ఉంటుంది. అది తెలుసుకోగలరు, అది పర్సనల్ చార్ట్లో తెలుస్తుంది. అలాగే సంతానం అభివృద్ధి అవ్వాలంటే ఏం చేయాలి, సంతానం ఎందుకు లేట్ అవుతున్నారు, ఎలాంటి సంతానం పొందుతారో మీరు ఇప్పటికిప్పుడు జాతకం ఇస్తే ఎవరిదైనా, నాకు తెలియదు, మీ ఫోన్లో ఏదో ఒక నెంబర్ ర్యాండమ్గా తీసుకోండి. ఇప్పుడు మీరు ఫోన్ ఓపెన్ చేసి ఆయన్ని ఒక ర్యాండమ్గా కొడితే వాళ్ళ సంతానం గురించి ఇప్పుడు చెప్పచ్చు. ఎలా ఉంటారు, అమాయకంగా ఉంటారా, లేకపోతే స్పిరిచువల్గా ఉంటారా, అగ్రెసివ్గా ఉంటారా, ఫ్యామిలీని వదిలిపెట్టి ఉండడానికి ఇష్టపడతారా, ఫ్యామిలీతో ఉండడానికి ఇష్టపడతారా, అన్నీ తెలుస్తాయి. అట్లా సంతాన అభివృద్ధికి ఏం చేయాలి, అసలు ఎప్పుడు వివాహం చేసుకుంటే మంచిది. ఇప్పుడు చాలామంది మ్యారేజ్ మ్యాచింగ్స్ చూసామండి కానీ డివోర్స్లు అయిపోతున్నాయి అంటాం కదా. కారణం ఏమిటి అంటే వాళ్ళు కేవలం మ్యాచింగ్స్ చూస్తారు, కానీ వాళ్ళకి సరైన సమయమా కాదో చూడరు. దిస్ ఈజ్ రైట్ టైమ్ ఆర్ నాట్. ఇప్పుడు ఐఏఎస్ ఎగ్జామ్స్, ఐపీఎస్, సివిల్స్ ఎగ్జామ్స్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళిపోయి రాస్తానంటే ఎట్లా? నేను ఫస్ట్ ప్రిపేర్ అవ్వాలిగా. నేను ప్రిపేర్ అవ్వకుండా వెళ్ళిపోయి రాసేసి నేను ఫెయిల్ అయ్యాను, ఇదంతా చీటింగు, అసలు వాడు ఎంత దిద్దుతున్నాడు ఏంటో అంటే నేను ఫస్ట్ ప్రిపేర్ అయ్యి వెళ్ళాలా. అట్లాగే వీళ్ళకి వివాహ యోగం నడుస్తున్న సమయంలో వెళ్ళరు, చేసుకోరు. వివాహం నడవని సమయంలో వివాహం చేసుకోవడము, మంచి ముహూర్తం పెట్టుకున్నాం, మ్యాచింగ్ చూసాం, 36కి 18 వచ్చేసి అయినా కానీ ఎందుకు విడిపోయారు అర్థం కావట్లేదు అని బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా బిజినెస్ కానివ్వండి,
జాబ్ కానివ్వండి, ఇన్వెస్ట్మెంట్స్ కానివ్వండి, విదేశాలకు వెళ్ళే యోగం కానివ్వండి, లైఫ్లో వచ్చేటువంటి అప్ అండ్ డౌన్స్ కానివ్వండి, ఇవన్నీ మన పర్సనల్ చార్ట్లో తెలుస్తాయి. సరే నాకు జాతకం లేదు, ఏమీ లేదు, నేను సింపుల్గా ఒకటే చెప్తా, మీరు నిత్యము ఉదయం సాయంత్రం అమ్మవారి ఆరాధన చేయండి, లలితా సహస్రనామాలు చదువుకొని అమ్మవారి మీద పూర్తి నమ్మకం పెట్టుకొని, అమ్మ నా పని నేను ధర్మంగా చేసుకుంటూ వెళ్ళిపోతాను, నీదే బాధ్యత అనుకుంటే వెళ్ళిపోతాను, ఆవిడ అన్నీ చూసుకుంటుంది, నీకేమీ తెలియదు అనుకుంటే. తెలుసు కొద్ది గొప్ప శాస్త్రపరంగా ఏం తెలుసుకుందని ముందుకెళ్తున్నాం, ఈ హెల్ప్ తీసుకోవచ్చు. అట్లా గురుగారు ఓవరాల్గా తెలియని విషయాలు ఎన్నో తెలియజేసినందుకు ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.